హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ చాప్టర్ 1138 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. శామ్రాక్ షాంక్స్ బ్రదర్ అని అతని డెవల్ ఫ్రూట్ పవర్స్ ని అలాగే వైట్ సెంచరీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ చాప్టర్ లో రివీల్ చేశారు. అలాగే చాప్టర్ లాస్ట్ లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండబోతుంది. ఈ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి హర్లీ. ముందు చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక లోకి ఫైనల్లీ కాన్సెస్ నుంచి బయటికి వస్తాడు. అప్పుడు సామ్రాక్ వచ్చి లోకేకి శాంక్స్ పైరేట్స్ కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు. దానికి లోకి వచ్చి పైరేట్స్ కి టెన్ రూపీటోకి అసలు రియలైజనే లేదు. చెప్పాలంటే మేము పైరేట్స్ కి టోటల్ గా ఆపోజిట్. అయితే నీ ఫేస్ షాంక్స్ ఫేస్ ఎందుకు సిమిలర్ గా ఉంది? నువ్వు షాంక్స్ లాగా ఎందుకు ఉన్నావు అని అంటే, నేను షాంక్స్ వచ్చి ట్విన్ బ్రదర్స్. ఇద్దరము చిన్నప్పుడే సపరేట్ అయ్యాము. షాంక్స్ ఒక రోజు మొరిజ్ వాళ్ళకి వచ్చాడు. మీకు గుర్తుందా? చాప్టర్ 9 అండ్ 7 లో షాంక్స్ వచ్చి ఎల్డర్స్ తో మాట్లాడడానికి మొరిజ్ వాళ్ళకి వస్తాడు. అప్పుడు ఎల్డర్స్ వచ్చి అతను మొరిజ్ వాళ్ళలో ఉండడానికి ప్రపోజ్ చేస్తారు. కానీ షాంక్స్ వచ్చి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి పైరస్ తోనే ఈ వరల్డ్ లో నివసించాలని డిసైడ్ అయ్యాడని రివీల్ చేస్తాడు. అప్పుడు లోకి వచ్చి ఇప్పుడు షాంక్సే కాదు, నువ్వు కూడా నా ఎనిమినే. నా యానిమల్ ఫ్రెండ్స్ ని చంపినందుకు రివెంజ్ తీసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. అప్పుడు షాంక్స్ లోకితో నన్ను భయపడుతున్నావా అని అంటే, పక్కనే ఉన్న గున్కో వచ్చి అతను నీ గోటికు కూడా సరిపోడు, అతని మీద అటాక్ చేసి నీ టైం ని వేస్ట్ చేసుకోవద్దని చెప్తే, అది నాకు కూడా తెలుసు, నేను డైరెక్ట్ గా లోకి మీద అటాక్ చేయనని చెప్పి తన స్వాట్ ని బయటికి తీస్తే 3 తలకాయలు ఉన్న ఒక హ్యూజ్ డాగ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దాన్ని సెబరస్ అని పిలుస్తారు. అయితే అది అకనామీ డెవల్ ఫ్రూట్ పవరా లేదా అని మనకు తెలియదు. అది కూడా నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేస్తారు. ఈ సెర్బరస్ వచ్చి మొరియా జాంబీ లాగా సిమిలర్ గా ఉంటుంది, బట్ చూడడానికి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఈ సెర్బరస్ మెడ మీద బ్లాక్ క్లౌడ్ వచ్చి ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ స్వార్డ్స్ వచ్చి టోటల్ 3 ఉంటాయి. ప్రతి దానికి ఒక నోరు ఉంటుంది. ఇక వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయే ముందు గున్కో తన డెవల్ ఫ్రూట్ పవర్ ని యూజ్ చేసి తన హ్యాండ్ తో ఒక హ్యూజ్ బాడీని క్రియేట్ చేస్తుంది. అప్పుడు సామ్రాక్ వచ్చి సెర్బరస్ హెడ్ ని తన బాడీని సపరేట్ చేసి సెర్బరస్ బాడీని మళ్ళీ తన స్వాట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని లోకేతో, ఒకవేళ నువ్వు సర్వైవ్ అయితే నా మీద రివెంజ్ తీసుకోవడానికి రావచ్చు, అప్పుడు నేనే నీతో ఫైట్ చేస్తానని చెప్పి గున్కో అండ్ సామ్రాక్ యారో బడ్డి మీద ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దానికి లోకి వచ్చి నువ్వేమీ జోక్ చేయట్లేదు కదా అని అంటాడు. అప్పుడు సెర్బరస్ హెడ్ గాల్లో స్పిన్ అవుతూ ఫుల్ స్పీడ్ తో లోకి దగ్గరికి వచ్చి తన టార్చోకి హోల్ పెడుతుంది. ఇక్కడ టార్చో అంటే చెస్ట్ అనుకుంటా. ఇప్పుడు సామ్రాక్ అండ్ గున్కో వచ్చి అండర్ గ్రౌండ్ లో ఉంటారు. అప్పుడు సామ్రాక్ గున్కోతో వాళ్ళని సర్ప్రైజ్ చేయడం చాలా డిఫికల్ట్, అందుకు మనం ఫస్ట్ వాళ్ళ చిల్డ్రన్స్ ని క్యాప్చర్ చేయాలి. దానికి మనకు ఇంకో పర్సన్ కావాలని చెప్తే అర్థమైంది. దానికి ఎవరు కావాలని అడుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఎవరిని కోసం వచ్చారు, ఎందుకు వచ్చారో, ఏం చేయడానికి వచ్చారో మనకు తెలియదు. వాళ్ళ చిల్డ్రన్స్ ని అడ్డం పెట్టుకొని జెంట్స్ ని కంట్రోల్ చేయడానికి వచ్చారనుకుంటా. ఇక షైన్ అనేది అరెస్ట్ క్యాజువల్ కి షిఫ్ట్ అవుతుంది. ముందు చాప్టర్ లో లూఫీ ఒక గార్డెన్ చూశాడు కదా, అతనితో ఈ క్యాజువల్ ని అటాక్ చేసింది ఎవరని అడిగితే అతను షాంక్స్ పేరు చెప్తాడు. బట్ లూఫీ అతని మాటలు అసలు నమ్మడు. దానికి లూఫీ కోపంతో షాంక్స్ ఒక ఆనరబుల్ అండ్ కూల్ పర్సన్, అలాంటి పనులు చేయడానికి చేస్తే పక్కనే ఉన్న నామి స్మైల్ చేసి నీకు షాంక్స్ మీద బాగా నమ్మకం ఉందనుకుంటా అని అంటే, అవును, ఎవరైనా నీ బెలమేర్ గురించి తప్పుగా మాట్లాడితే నీకు కూడా కోపం వస్తుందా రాదా అని అంటే, అప్పుడే ఒక జైంట్ వచ్చి లూఫీ పైరేస్తో అయితే అతను షాంక్స్ లాగా ఉండి ఉంటాడు లేదా అతను షాంక్స్ బ్రదర్ అయి ఉంటాడని చెప్తే, అప్పుడు లూఫీ వచ్చి షాంక్స్ బ్రదరా, షాంక్స్ ఒకడే ఉంటే అతను ఖచ్చితంగా గుడ్ పర్సనే, బట్ నేను ఎప్పుడూ షాంక్స్ తో తన ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. అతను చిన్నప్పటి నుంచే పైరేట్ షిప్ లో ఉండడం వల్ల అతని ఫ్యామిలీ వచ్చి రాజర్, రేలీ ఓల్డ్ పైరేట్ క్రూ లో ఉన్నారని అనుకున్నానని చెప్తాడు. ఎప్పుడైతే లూఫీ రాజర్ పైరేట్స్ గురించి వాళ్ళకి మెన్షన్ చేశాడో అప్పుడే ముందు చాప్టర్ లో ఒక మిస్టీరియన్ మ్యాన్ ని చూపించారు కదా, అతన్ని చూస్తాము. బట్ ఇప్పుడు కూడా అతని బ్యాక్ నే చూపిస్తారు. చాప్టర్ 631 కవర్ పేజ్ లో ఉండే ఇతను ఇద్దరు ఒకటే. ఈ మిస్టీరియన్ మ్యాన్ వచ్చి అరెస్ట్ క్యాజల్ మెయిన్ డోర్ కి చాలా దగ్గరలో ఉంటాడు. వానో ఆర్క్ లో ఇతని వల్ల మనకి షాంక్స్ రాజర్ కి ఎలా దొరికాడు, రాజర్స్ అక్కడ ఏం చేస్తున్నాడు, ఈ మిస్టీరియన్ మ్యాన్ వల్ల రివీల్ చేస్తారని అనిపిస్తుంది. ఇక సీన్ ని కట్ చేసి ఆడెంట్రీని టచ్ చేస్తున్న ఫ్రాంకీని చూపిస్తారు. అతనితో పాటు రిప్లై కూడా ఉంటాడు. ఆ ఆడెంట్రీ మీద పెయింటింగ్ వేయడం చూసి ఆ పెయింటింగ్ ఏంటనే రిప్లైని అడిగితే, చాలా ఇయర్స్ ముందు అవి చిల్డ్రన్స్ వేసిన డ్రాయింగ్స్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. డ్రాయింగ్స్ కి వచ్చి మంచి హిస్టారికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. డ్రాయింగ్స్ అనేవి ఒక నేషన్ కి హిస్టారికల్ కల్చర్. ఈ డ్రాయింగ్స్ ను చూస్తుంటే 900 ఇయర్స్ ముందు వేసిన డ్రాయింగ్స్ లాగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అవి వైట్ సెంచరీకి సంబంధించిన డ్రాయింగ్స్ అని చెప్తాడు. ఫ్రాంకీ అది విని షాక్ అయ్యి, అయితే దీన్ని రాబిన్ కి చూపించాలి, మళ్ళీ చూపిస్తాను. ఈ డ్రాయింగ్స్ ని చూస్తుంటే ఎల్బా డ్రాయింగ్ కి చాలా డిఫరెంట్ గా ఉంది, అలాగే జైంట్ లాగా కూడా లేరు. ఈ డ్రాయింగ్స్ ను మేము బయట కూడా చూసాము. ఫిష్మన్ ఐలాండ్ లో మర్మైడ్ ప్రిన్సెస్ ని, ఎగ్గట్ ఐలాండ్ లో ఎమిత్ కి సిమిలర్ గా,
అలాగే డిఫరెంట్ ఇయర్స్ ఉన్న ఒక క్రియేచర్ ని చూసామని చెప్తే దానికి రిప్లై వచ్చి మనకు తెలిసిన హిస్టరీలో డిఫరెంట్ రేసెస్ మధ్య వార్స్ ను మనం వినలేదు, అలాగే యూనియన్ కూడా అవ్వలేదు. ఇదంతా చూస్తుంటే ఇవి చిల్డ్రన్స్ వేసిన డ్రాయింగ్స్ లానే అనిపిస్తుందని చెప్తాడు. మళ్ళీ సీన్ షిఫ్ట్ అయ్యి వార్ల స్కూల్ ని చూపిస్తారు. అక్కడ చిల్డ్రన్స్ ఆడుకుంటూ ఉంటే ఆంగే టీచింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే సోల్ లైబ్రరీ నుంచి ఎల్బా సీక్రెట్ టెక్స్ట్ తో ఉన్న హార్లెక్స్ బుక్ ని నీకోకి చూపించడానికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ బుక్ వచ్చి చాలా ఓల్డ్ గా ఉంటుంది. అలాగే బుక్ పైన సన్ సింబల్ కూడా ఉంటుంది. ఇక సౌలు వచ్చి సన్ గాడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే సన్ గాడ్ అపియర్ అయినప్పుడు ఒక రిధం వచ్చి వాళ్ళలో ఉన్న లెజెండ్స్ కి వినపడుతుంది. అంటే జునీసియా జైబాయ్ ని పిలుస్తుంది కదా అది. అలాగే లూఫీ కేర్ఫైలోకి వచ్చినప్పుడు ఒక రిధం ని వింటాం కదా అది. అలాగే సి యానిమల్ సౌండ్ చేసేది. ఇవన్నీ లెజెండ్స్ వినగలరు. ఈ ఆర్లీ బుక్ లో వచ్చి టోటల్ 3 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క వరల్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనకి కలియుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము ఇలా కొన్ని ఇయర్స్ ని యుగాలుగా డివైడ్ చేశారు కదా. సేమ్ వన్ పీస్ లో కూడా ఫస్ట్ వరల్డ్, సెకండ్ వరల్డ్, థర్డ్ వరల్డ్ ఇలా 3 వరల్డ్స్ ఉంటాయి. అవన్నీ ఆర్లీ బుక్ లో రాసి ఉంటారు. ఇక చాప్టర్ లోకి వస్తే మనం ఇప్పుడు థర్డ్ వరల్డ్ లో ఉన్నాము. అయితే లాస్ట్ చాప్టర్ లో ఉంది, ఇంకా జరగలేదని చెప్తాడు. అప్పుడు నీకు ఆ ఆర్లీ బుక్ ని తీసుకొని చదువుతుంది. ఫ్రాంకీ ఆడెన్ ట్రీ మీద డ్రాయింగ్స్ ని చూశాడు కదా, అవి ఇవి సేమ్ గా ఉంటాయి. అలాగే బుక్స్ లోని టెక్స్ట్ వచ్చి హార్లీ లాంగ్వేజ్ లో ఉంటుంది. అయితే ఆ టెక్స్ట్ ని స్పైలర్స్ అతను పర్ఫెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేదు. తప్పుగా ఉంటే సారీ. ఇక ఆడెన్ ట్రీ వచ్చి సెంటర్ లో ఉంటుంది. దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ట్రీ పైన వచ్చి డీమన్స్ ఉంటారు. వాళ్ళు ఫైర్ ని నోటి నుంచి తీయగలరు. ఈ ప్యానల్ లో రైట్ సైడ్ ను చూసుకుంటే ఒక సర్పెంట్ వచ్చి గ్రేట్స్ ని అటాక్ చేస్తుంది. ఇంకో సైడ్ కింగ్, ఏంజల్స్ అండ్ యానిమల్స్ తో ఆర్క్ ఉండడం చూస్తాము. అలాగే మూన్ అండ్ కొందరు పీపుల్స్ వచ్చి ఆఫరింగ్ చేస్తూ ఉండడం చూడొచ్చు. మూన్ లో ఏనల్ కి వచ్చి ఒక పెయింటింగ్ దొరుకుతుంది కదా, దానికి సిమిలర్ గా ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఒక పెద్ద వార్ అనేది జరుగుతూ ఉంటుంది. హ్యూమన్స్ వైపు సన్ గాడ్ ని కానీ అంటే జాయ్బాయ్ వచ్చి సన్ ని తన హ్యాండ్ లో హోల్డ్ చేసుకుని ఉన్న ఒక డీమన్ తో ఫైట్ చేస్తూ ఉండడం చూస్తాము. అలాగే జాయ్బాయ్ వైపు వచ్చి సామురాస్ అంటే స్వార్డ్స్మెన్, లునారియన్స్, మర్మైడ్స్, మింగ్స్ అలా చాలా మంది ఉండడం చూస్తాము. ఇక ఆర్లీ బుక్ లో ఫస్ట్ వరల్డ్ గురించి భూమి మీద ఫ్లేమ్స్ అనేది ఉంది. దాని డిజైర్ వల్ల ఫర్బిడన్స్ అన్ని అటాచ్ చేసి మానవ జాతిని అధిగమించారు. దానికి బానిసలు సన్ వర్డ్ కోసము ప్రేయర్ చేశారు. దానికి భూమి దేవత కోపంతో సర్పెంట్ యొక్క ఫ్లేమ్స్ తో డార్క్నెస్ అండ్ చావులతో వరల్డ్ ని ముంచేసింది. అందుకే సన్ మూన్ ను కలవలేకపోయారు. ఇక సెకండ్ వరల్డ్ లో వచ్చి ఎంట్రీనెస్ లో బ్రెత్ అనేది ఉంది. ఫారెస్ట్ యొక్క దేవత వచ్చి డీమన్ ని డిస్పాచ్ చేసింది. దానికి సన్ గాడ్ ఏమీ చేయకుండా వారనే ఒక మొక్కని స్టార్ట్ చేశాడు. అప్పుడు ప్రజలు వచ్చి ఒక డ్రీమ్ ని చూశారు. అప్పుడు సన్ ని డెస్ట్రాయ్ చేసి మనిషి గాడ్ అయ్యాడు. అప్పుడు సీ గాడ్ కోపంతో వరల్డ్ ని డెస్ట్రాయ్ చేశారు. అందుకే వాళ్ళు మళ్ళీ మీట్ అవ్వలేదు. అలాగే థర్డ్ వరల్డ్ లో వచ్చి కేయాస్ లో కొంచెం స్పేస్ అనేది ఉంది. ట్రబుల్డ్ షాడో వచ్చి తను ప్రామిస్ చేసిన రోజును గుర్తు పెట్టుకున్నాడు. అప్పుడు మూన్ చేసిన సౌండ్ ని విని సన్ గాడ్ తన డాన్స్ అండ్ స్మైల్ తో వరల్డ్ ని ఎండ్ వరకు లీడ్ చేసి సన్ రిటర్న్ వచ్చాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ వచ్చి ఈసారి సన్ మూన్ మీట్ అయ్యారు. ఇక్కడ కైడో లూఫీని డిఫీట్ చేసినప్పుడు లూఫీ గేర్ ఫైవ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడు డాన్స్ అండ్ స్మైల్ తో రిటర్న్ అవ్వడం చూసాము. బట్ వరల్డ్ ని ఎండ్ వరకు లీడ్ చేయడము ఇంకా చూడలేదు. ఇవి 3 వరల్డ్స్ యొక్క డీటెయిల్స్. ఎలా లాస్ట్ కి సన్ అండ్ మూన్ కలుస్తారో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక ఫుల్ చాప్టర్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。